హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం చూడబోతుంది సిల్వర్ రోక్స్లో ఉన్న భరత్ గారి నివాసము. పార్టిసిపెంట్స్ వచ్చి మనోజ్ కుమార్, కెమెరామెన్ యశ్వంత్ అండ్ పార్టిసిపెంట్ ఈస్ భరత్ కుమార్. ఇతను జశ్వంత్, ఇతను ఏమో యాంకర్ మనోజ్ కుమార్. ఇదే మా పెద్ద ఎల్సిడి టీవీ రూమ్లో. ఎల్ఈడి, నాట్ స్పెల్లింగ్ మిస్టేక్, ఎల్ఈడి. మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు వంట చేయబోతున్న ప్రముఖుడిని, ఆ ప్రముఖ వ్యక్తిని చూడాలనుకుంటున్నారా? జస్ట్ వెయిట్ ఫర్ ఎ సెకండ్, మేము కెమెరాని రోల్ చేస్తున్నాం. రోయింగ్ రాలా, కెమెరా పెట్టుకున్నా. ఇంకా కిచెన్ లోకి దారి చూపించుకుంటూ నేను ఇక్కడ మాత్రం చూపించు, పై నుంచే చూపించు. మన దూరంకి వెళ్ళిపోతుంది, ఎక్కడే కనబడదు. పైకి వచ్చా. మనం చేయబోయేది శాండ్విచ్. దీనికి కావాల్సింది మనకి 4 స్లైస్లు బ్రెడ్ ముక్కలు. ఎలాంటి శాండ్విచ్? యాపిల్ శాండ్విచ్ అంటారు దీన్ని. మనకి దీనికి యాపిల్ కావాలి, టమాటో, ఆనియన్స్, ఉల్లిపాయ, ఓకే, మైనస్. దీనిలో ఒక చాకు కూడా ఉండాలి పూసుకోవడానికి. మన ఇండియన్ తెలివితేటలు వాడకండి, చేయి పెట్టి రుద్దుకుంటాను, అలాంటివి వాడకూడదు. ఒక కత్తి, ఒక బ్రెడ్ టోస్టర్ కూడా కావాలి. దానికి జూమ్ చేసి చూపించు, కుర్రోళ్ళకి తెలియదు. దిస్ ఈస్ కాల్డ్ బ్రెడ్ టోస్టర్. ఇప్పుడు ఫస్ట్ కొంచెం మైనస్ తీసుకొని ఇలా ముఖానికి పోయాలి. బ్రెడ్ యొక్క ముఖానికి పూయాలి. ఇదేదో చాక్లెట్ క్రీమ్ రావుదని ఎక్కువ పూసుకోమాకండి, కొవ్వు పెరిగిపోద్ది. మిగతాది ఒక 2 minutes బ్రేక్ అని చెప్పి రూమ్ 2 minutes బ్రేక్ తర్వాత శాండ్విచ్ చూద్దాం. అంతలోకి మనం సిల్వర్ ఓక్స్ లో ఉన్న రూమ్ ని చూద్దాం, సందర్శిద్దాం. అమెరికాలో ఉన్న సిల్వర్ ఓక్స్ రూమ్ ని సందర్శిద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో పెంటా. ఈ విధంగా మైనస్ ని మనం బ్రెడ్లకు పూసిన తర్వాత ఉల్లిపాయని సమాంతరంగా కట్ చేయాలి. అంటే సమాంతరంగా ఇలా పెట్టుకొని ఇలా కట్ చేయాలి. చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ కాల్డ్ సమాంతరం. అది వాడికి తెలియదు కదన్నా. ఇది సమాంతరం. ఈ సమాంతరంగా వచ్చిన వాటిని విడతీయాలి. ఇలా విడతీస్తే వి గాట్ స్లైసెస్ మ్యాన్. దాన్ని ఇలా సమాంతరంగా ఏర్పరచాలి. ఎక్కడ నేర్చుకున్నారు సార్ ఇది? మేము షెఫ్ దగ్గర నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ దీన్ని సమాంతరంగా కట్ చేయాలి. సమాంతరం మీన్స్ సమకూల్యత. ఎందుకంటే ఉల్లిపాయలు కాస్ట్ అమెరికాలో ఎక్కువ కాబట్టి సగం ఉల్లిపాయ మనం వాడుకున్నాం అంటే సగం ఉల్లిపాయ ఇంకో పక్కన వాళ్ళు వాడుకోవచ్చు. అర్థమైంది కదా? ఎక్కరొద్దు, దగ్గర పెట్టలే. ఈ విధంగా సమాంతరంగా చేసిన తర్వాత జూమింగ్. ఉల్లిపాయలు చుట్టానికి ఎలా ఉంటాయి, ఇలా ఉంటుంది డెకరేటింగ్. తర్వాత టమాటాని స్లైసెస్గా కట్ చేయాలి. కట్ చేసి ఈ విధంగా బ్రెడ్ మీద అమర్చాలి. జాగ్రత్త, చేయి కోసుకోగలదు.
ఎవరి టేస్ట్కి వాళ్ళ అనుగుణంగా ఉల్లిపాయలు టమాటాలు అమర్చుకోవచ్చు. తర్వాత ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనం యాపిల్ని ముక్కలుగా కట్ చేయాలి. ఎలా? ముక్కలుగా ఎంత సైజులో? అన్నీ అడగకూడదు. అలా కట్ చేసినప్పుడు ఇలా వస్తుంది. ఇలా యాపిల్ తింటాం ఆరోగ్యానికి హానికరం కాబట్టి దీన్ని మనం తీసేయాలి. $1 $2 2 pounds యాపిల్స్ వస్తున్నాయి. కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు అంటే కష్టం కాబట్టి ఉల్లిపాయలు సేవ్ చేసుకోవాలి. నువ్వు మళ్ళీ ఉల్లిపాయలు తక్కువ వేసి చూస్తావు. తర్వాత మన సమాంతర కట్ చేసిన ఉల్లిపాయలు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎవరికైనా ఉపయోగపడతాయి కాబట్టి. ఒక యుఎస్ విద్యార్థి ఇక్కడ ఉండాలి అంటే ఇది మినిమం ఈ సామాన్లు అన్నీ ఉండాలి ఫ్రిడ్జ్ లో. చూపెట్ట తర్వాత ఈ విధంగా ఉండేవాడు. కత్తి తీసుకుని ఎక్కడ పెట్టిన దాన్ని అక్కడే పెట్టండి లోపలికి. ఆ తర్వాత మళ్ళీ 2 స్లైస్లు బ్రెడ్ ముక్కలు తీసుకొని దాని మీద పెట్టండి. మర్చిపోయారు చూసారా, మీరు కూడా మర్చిపోయారు. మనం సాస్ పెట్టాలి దీని మీద. టమాటా కిచప్ టమాటా కిచప్పే వాడండి, ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది నాటుకోవడానికి. ముందు రంధ్రం పెట్టాలా. ఎక్కడ తీసిన నైఫ్ అక్కడి నుంచి తీసి మళ్ళీ పెట్టండి. ఇప్పుడు మనకి దీన్ని ఎలా ఓపెన్ చేయాలా అని మీకు డౌట్ రావచ్చు. దీనికోసం మనం పేరు వాడుకుందాం, మనోజ్ కుమార్. అతను మన యాంకర్. మనం వాడుకుందాం. కమాన్ ఫాలోస్. కమాన్ జూమ్ ఇన్. మనం ఏ విధంగా పక్క పడవాలనేది మనోజ్ కుమార్ దగ్గర నేర్చుకుందాం. మనం పెద్దగా మాట్లాడకూడదు. రూమ్ లో చాలా మంది వ్యక్తి పడుకొని ఉంటారు. చూసారా, we had a hole in it. Yeah. తర్వాత కెచప్ ని సమాంతరంగా పట్టుకొని చిన్నగా ప్రెస్ చేయండి. అలా 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 టైట్ గా వస్తుందని ఏమనుకోకండి. ఫ్రెష్ కదండి. మన ఇండియాలో అలా కాస్త నీళ్ళు పోసి అమ్మాయి ఇక్కడ. మరీ ఎక్కువ పోసుకుంటే మీకు టైట్ గా వచ్చిన మీకు సాయంత్రం లూజ్ అవుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని బ్రెడ్ ముయ్యాలి. మళ్ళీ ఇలా మర్చిపోయినట్టు నేను యాక్ట్ చేస్తే మీరు గుర్తించుకుంటారు. వంటికి కళ్ళకి ఆరోగ్యకరం స్పినాచ్ పపాయ్. ఈ ఆకులు అల్మలని కొన్ని చూసుకొని ఫ్రెష్ చేసుకొని 4 ఆకులు, మీరు కూడా పప్పాయి లాగా బాగా బలంగా బలవాలి అనుకుంటే స్పినాచ్ పెట్టుకొని తినండి. లేకపోతే మీ ఇష్టం సగం అయిపోతారు. అక్కడ తీసిన వస్తువులు అక్కడ తిరిగి పెట్టడం ఒక విద్యార్థి యొక్క మొదటి ప్రథమ లక్ష్యం. దాన్ని చూసి నేర్చుకోండి. ఆకులు కడగడం మర్చిపోయినట్టున్నారు. ఏం కాదు చెట్టు నుంచి దిగిపోచ్చిన ఆకులు. తర్వాత దీన్ని ముయ్యాలి. చూసారు కదా, ఇప్పుడు మీరు శాండ్విచ్ చూస్తున్నారు.
దీన్ని తీసుకెళ్ళి టోస్టర్లో పెట్టాలి. నేను చూపిస్తా. ఇలా టోస్టర్లో పెట్టి ఏమైనా మిగతా అనుకోండి, లెగ్ అనేది ఉంటుంది, దాన్ని దీనిలోకి దూర్చాలి. దూరకపోతే తొయ్యండి. తర్వాత దీన్ని ముయ్యాలి. మూసాక ఇంకా ఫినిష్. మనం ఇప్పుడు డెకరేషన్ దగ్గరికి వెళ్ళాలండి. ఇక్కడ ఉన్న ఒక క్యారెట్ ముక్క ఎవరో వ్యక్తి తినేశారు. మాకు 3 ముక్కలే కనబడతాయి. చూసారంటే మనం 4 ముక్కల కోసం. మీరు కంగారులో యాపిల్ ముక్కను క్యారెట్ ముక్క అన్నారు. లేదండి, ఇది యాపిల్ ముక్కే. దీన్ని చాక్లెట్ క్రీమ్ అంటారు మన తెలుగులో, కానీ ఇంగ్లీష్లో న్యూటెల్లా అంటారు. స్పూన్ ఉంది కదండి, స్పూన్ తీసుకొని ఐస్ క్రీమ్ డబ్బాలో మనం ఐస్ క్రీమ్ పడితే పోల్లో ఈ వచ్చిన అలాగే ఎక్కండి. పద్ధతిగా ఇలా చేపట్టి అలా కొంచెం వేసుకోండి. యాంకర్ మనోజ్ గారిని పెట్టలేదు, యాంకర్ గారు బాధపడుతున్నారు. సార్ జూమ్ చేయట్లా, ఇంకా చూపించాలి వంట చేస్తుంది. అయితే ఈ విధంగా న్యూటెల్ అయిపోయింది కాబట్టి మీరు ఇంకా మూసుకొని అక్కడికి వెళ్తే బ్రెడ్ అయిపోతుంది. ఏం మూసుకొని? నోరు మూసుకొని. అంతలోకి యాంకర్ మనోజ్ గారు మన కోసం టీ పెడుతున్నారు. చూస్తారా? చూడండి, చూసారా? యూఎస్ లో టీలు ఇలాగే తాగుతారు, పెద్ద పెద్ద బౌల్స్ లో. అర్థమైందా? బ్రేక్ తర్వాత ఇంకా బాగా చూపిస్తాం మీకు. చూడండి, టీ చూడండి ఒకసారి. సినిమా సన్ఫ్లవర్ ఆయిల్ యూఎస్ ఇలాగే వాడతాం మనం. అది వెజిటేబుల్ ఆయిల్, సన్ఫ్లవర్ ఎదవా. చూసారా? మనం ఇక్కడ వడపోసుకోవడానికి తేరుబండ్లు ఏముండవు కాబట్టి ఇలా చెత్తను పోసుకుంటారు. ఫోన్ వస్తుంది, నాకు ఫోన్ వస్తుంది. నువ్వు అన్నం చూపి ఫోన్ మాట్లాడుతుంది. వంట చేస్తున్నా నేను మనకన్నా వంట చేస్తున్నా. ఓకే డన్. నేను వంటలో వీడిని పంపిస్తా. జశ్వంత్ గారిని. వచ్చు రోజు వాళ్ళు అర్థం కాలేదు దేనికి. నువ్వు వదిలిపెడతావు మన రిటర్న్. సార్ నేనే వస్తాను. నాకు ఒక 10 నిమిషాలు, 10 మినిట్స్ ఇబ్బంది లేదుగా. 5 to 10 minutes తింటున్నా, అయిపోయింది. వస్తున్నా. ఓకే డన్. మనది అయిపోయింది. మీరు ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు. ఎర్ర బట్టన్ పచ్చ బట్టన్ లాగా. యా చూసారా? వింతం చూసారా? ఎప్పుడు పడితే అప్పుడు జరగదు. మనకు జరిగింది. ఒకటి పైన అతుక్కుంది, ఒకటి కింద అతుక్కుంది. This is called sandwich apple. యాపిల్ శాండ్విచ్. యాపిల్ శాండ్విచ్. మీ రేటింగ్ బాగుంటే మాకు ఓటు వేయండి. యూఎస్లో అమెరికా వంటలో పెంట. యప్. ఇంకా కట్ చేసి బెటర్ డోంట్ ట్రై దిస్ అట్ హోమ్. ఇంకా మళ్ళీ పెట్టుకురా.